डिप्टी कमिश्नर मालती दिवाकर ने कहा कि वोटर शनाख्ती कार्ड में जो भी गलती है इसे हर किसी को दुरुस्त करना चाहिए। कमिश्नर मालती दिवाकर अंबरपेट में मुनाकिदा वोटर तस्दीक प्रोग्राम में मेहमान खुसूसी शिरकत करके खिताब किया। उन्होंने कहा कि आइंदा इंतखाबात में हर किसी को वोटर शनाख्ती कार्ड में तब्दीली करवाने की सहूलत रहेगी। इसके अलावा कोई भी जिसकी उम्र 18 साल है वो भी फहरिस्त राय दहिंदगान में अपना नाम दर्ज करवा सकते हैं। उन्होंने अवाम को इस मौके पर भरपूर इस्तेफादा करने का मशवरा दिया। అందరికీ స్వచ్ఛ నమస్కారం అండి। ఈరోజు ఇక్కడ సెంట్ పాల్ స్కూల్లో కొత్త న్యూ ఎన్రోల్మెంట్ ఓటర్స్ని రిజిస్ట్రేషన్ చేసుకోవడం అంటే వాళ్ళకి ఫామ్ 6 నింపితే వాళ్ళకి కొత్త ఓటర్స్గా నమోదయ్యే అవకాశం ఉంది। అట్లాగే ఫామ్ 8 అనమాట। ఫామ్ 8లో ఏదన్నా సవరణలు అంటే వాళ్ళ అడ్రస్లు కానీ ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్ రావడం కానీ వాళ్ళ హౌస్ నెంబర్స్ చేంజ్ కానీ అట్లాగే వాళ్ళ నేమ్స్లో ఏమైనా కరెక్షన్స్ కానీ ఇంకా ఇటువంటి ఏ తప్పులున్నా కూడా ఈ సరిదిద్దుకోవడానికి మంచి అవకాశం ఇది। కాబట్టి ఇక్కడ ఈ గోల్నాకా డివిజన్లో ఉన్నటువంటి అందరూ కూడా రెసిడెన్షియల్ అందరూ కూడా ఈ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళ యొక్క సౌజన్యంతో ఇక్కడ మేము ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది। మాకు ఎలక్షన్ కమిషన్ ఇండియా వాళ్ళు అట్లాగే మా డిస్ట్రిక్ట్ ఎలక్షన్ కమిషనర్ గారు కూడా వాళ్ళ ఆదేశాల ప్రకారము మేము ఇక్కడ ఈ ప్రతిరోజు కూడా మొత్తం మా 136 లొకేషన్స్ ఉన్నాయి। దాంట్లో అన్నీ కూడా ఆల్మోస్ట్ ఒక 80-85% దాకా కంప్లీట్ అయింది। ఇంకొక 2-3 డేస్లో కూడా మిగతా అన్నీ కూడా కంప్లీట్ చేస్తాము। కాబట్టి ఈ గోల్నాకా డివిజన్లో కానీ మిగతా అంబర్పేటలో ఉన్నటువంటి 6 డివిజన్లో ఉన్నటువంటి అందరూ ఓటర్స్ కూడా వాళ్ళ అంటే దోజ్ హు ఆర్ కంప్లీటెడ్ 18 ఇయర్స్ 18 ఏళ్ళు ఎవరికైతే నిన్నాయో అంటే అక్టోబర్ 1 కల్లా నిన్న వాళ్ళందరూ కూడా ఈ ఓటర్స్ నమోదు చేసుకోవడానికి వాళ్ళకి అవకాశం ఉంది। కాబట్టి వాళ్ళందరూ కూడా అంటే ఇప్పుడు డిగ్రీ చదువుతున్న పిల్లలు కానీ డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఓటర్ నమోదు చేసుకోవాల్సిందిగా మేము వాళ్ళని కోరుతున్నాము। ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా అందరూ ఈ యొక్క అంబర్పేట సర్కిల్ యొక్క నివాసులందరినీ కూడా మేము కోరుతున్నాము।